రైట్ గా 686 లో డీటెయిల్స్ చూస్తే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. సొరంగంలో నీరు బురద కారణంగా ప్రమాద స్థలానికి చేరుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇక టన్నెల్లో సుమారు 12 అడుగుల మేర బురద నీరు పేరుకుపోయిందని వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు పాల్గొంటూ ఉండగా తాజాగా మార్కోస్ ను రంగంలోకి దింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోనే జరుగుతున్నటువంటి సొరంగ మార్గంలో గత 4 రోజుల క్రితం జరిగినటువంటి టన్నల్లో జరిగినటువంటి ప్రమాదం 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలోని జాతీయ స్థాయిలో రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ముమ్మరమైన చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించినటువంటి రిస్క్ టీమ్స్ కూడా 8 టీములుగాను నేషనల్ డిఫెన్స్ వాళ్ళైతేనేమి నావీ అధికారులు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి టెక్నికల్ గా ఎవరైతే సంబంధించినటువంటి రివర్ లో పనిచేస్తున్నటువంటి దళాలకు సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఒక కమిటీ ద్వారా 9 కంపెనీలకు సంబంధించినటువంటి కమిటీల ద్వారా ఇప్పటికీ ఒక నావీ ఆర్మీ సంబంధించిన డిఫెన్స్ అధికారులు ఒక కమిటీ వేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే 14 కిలోమీటర్ల దగ్గర జరిగినటువంటి ఏదైతే వాల్స్ డిఫ్లేషన్ అయిందో దానికి సంబంధించి ఇప్పటికే సాంకేతికంగా సంబంధించినటువంటి విషయాలైతేనేమి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం చెప్తున్నటువంటి విషయాలను పూర్తిగాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యవేక్షణతో పాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతి 1 అవర్ ఒకసారి బులెటిన్ కూడా విడుదల చేస్తుంది. ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో వారిని సురక్షితంగా చేర్చాలనే ప్రయత్నంతో 4 రోజులుగా ఈ ప్రయత్నాలని ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితి. కేంద్ర బలగాలు గతంలో ఎక్కడైతే విపత్తులు ఉంటాయో అక్కడ ప్రవేశించాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్స్ లో గానీ నేషనల్ నావీ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకోవడం జరిగింది. చేరుకున్న క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 9 డిఫెన్స్ టీంలను కూడా రంగ ప్రవేశం చేయించారు. దీనికి సంబంధించినటువంటి డిఫెన్స్ వారు పూర్తిగా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 1 అవర్ ఒకసారి కమిటీ ఒక రివ్యూ చేస్తుంది. ఈ కమిటీ నిర్ణయం ప్రకారమే ఎవరైతే అక్కడ రిస్క్ టీమ్ లో పాల్గొంటారో వారే పార్టిసిపేట్ కావాల్సి వస్తుంది. కాకపోతే వారు చెప్తున్న ప్రమాదకరమైన విషయాలను మరికొన్ని కూడా ముందస్తుగానే హెచ్చరిక కూడా జారీ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి లోయలకు పోవడానికి కానీ సంబంధించిన చేయడానికి కానీ మరికొంత ప్రమాద సూచికలు కూడా ఉన్నట్టు కూడా ముందస్తుగానే వారు దాన్ని గమనించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జరిగినటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అధికారులు కూడా టెక్నికల్ ఇష్యూని కొంత ఇంకా సాంకేతిక లోపాలు కూడా ఉన్నాయని కూడా వాళ్ళు ధృవీకరించినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీశైలం సొరంగ మార్గం 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ టర్నల్ పనులు ఇప్పటికీ నత్తనడక నడవడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అండర్ లో ఉన్నటువంటి కొత్త సాంకేతిక లోపంలో ఉన్నటువంటి నిర్మాణాలను దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ చేస్తున్న క్రమంలోనే గ్రౌండ్ వర్క్ స్పీడ్ అవుతున్న క్రమంలోనే ప్లాస్టింగ్ కానీ దీనికి సంబంధించిన డ్రిల్లింగ్ క్రమంలో వైబ్రేషన్ తో గతంలో ఉన్నటువంటి ఏదైతే వాల్స్ ఉన్నాయో అవన్నీ డిస్మెంటల్ అయ్యే పరిస్థితి ఉంది. గ్రౌండ్ లో ఉన్నటువంటి కొంత నిష్పక్షంగా ఉన్నటువంటి ఎవరైతే వాల్స్ ఉంటాయో అవి డిస్మెంటల్ అయిన వాటిని ముందస్తుగా గుర్తించి అవి క్లియర్ చేసిన తర్వాతనే పోతే ఇక్కడ పార్టిసిపేట్ అయ్యే వారికి ప్రమాదం తగ్గదని కూడా నేషనల్ ఎవరైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ గత 4 రోజులుగా 8 మంది కార్మికులు లోయల్లోని ఉండటంతో సొరంగం మార్గంలో ఉన్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి వెలికి తీయడానికి ఉత్తమమైనది పూర్తిగా 14 కిలోమీటర్ తర్వాత వెళ్ళడానికి ఒక 1 మీటర్ కూడా వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. వాటర్ ఫ్లో ఎక్కువనే కాకుండా బురదమయమైనటువంటి పరిస్థితి. ఈ బురదని అంట్లో అవుట్ ఫ్లో చేయడానికి కూడా కొంత సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంది. అయినప్పటికీ ఆ వాటర్ ఫ్లో ఎక్కువ బయటకు తీసినా కూడా మళ్ళీ తిరిగి పాత వాల్స్ కాబట్టి అవి ఎక్కడైనా డిస్మెంటల్ అయితే కూడా మరొక ప్రమాదం జరిగే పరిస్థితి కూడా ఉందని కూడా నావీ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ దేశ స్థాయిలోని ఉన్నటువంటి అనేక నావిక దళాల సంబంధించినటువంటి జాతీయ స్థాయి హోదాలో పనిచేస్తున్నటువంటి నిపుణులు కూడా రావడం జరిగింది. గత 2 రోజులుగా ఒక కమిటీ ద్వారా కూడా వాళ్ళు ఒక అంచనా కూడా వచ్చారు. ఇది చేయడానికి కొంత టెక్నికల్ వాతావరణమే కాకుండా ఇక్కడ సాంకేతికంగా కొంత పరిజ్ఞానం కూడా ఉన్నటువంటి వారిని కూడా వేరే దగ్గర నుంచి కూడా వస్తున్నారు. ఇంకా ఈ 9 బృందాలుగా ఏర్పడి కూడా ఎప్పటికప్పుడు లోపల ఉన్నటువంటి పరిస్థితిని గమనించడానికి కూడా వారు పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో పాటు ఇక్కడ ఉన్న రాష్ట్ర బలగాలలో ఉన్నటువంటి వాటిని ఏదైతే భూగర్భ జలాలలో గతంలో తెలంగాణలో ప్రాజెక్టులో కొన్ని విషయాల దగ్గర ఇట్లనే డిఫాల్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు తిరిగి రీప్లేస్ చేశారు. దీనికి సంబంధించిన కమిటీ ద్వారా వాళ్ళకి సలహా సూచనల ద్వారా కూడా ఎవరైతే ఇరిగేషన్ అధికారులు ఉంటారో వాళ్ళ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే జాతీయ స్థాయిలోని విపత్తులు వచ్చినప్పుడు జరిగినటువంటి అనేక ఇబ్బందులుకరంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో వెళ్ళినటువంటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావీ అధికారులు కూడా చెప్తున్నారు
ఈ ప్రాంతం ఒక తక్కువ ప్లేస్ లో ఉంది, సొరంగ మార్గం కాబట్టి కొంత టెక్నికల్ గా అక్కడ ఉన్నటువంటి విషయాలను తెలుసుకొని లోపలికి పోవాలి, కానీ రెస్క్యూ టీం కూడా కొంత ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా నావీకి సంబంధించిన దళానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్స్ కూడా అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు 8 మంది కార్మికులు గత 4 రోజులుగా ఆ గృహాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని సురక్షితంగా బయటకు తీయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారనేది ప్రభుత్వ అధికారులు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రతి రోజు జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు సాంకేతికంగా అయితేనేమి, ఎవరైతే నిపుణులు ఉంటారో వారితో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అవైలబుల్ గా ఉండటం కొరకు వారికి సాంకేతికమైన పరిజ్ఞానాన్ని కూడా వేరే దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి అక్కడ ఇప్పటికే అరేంజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తోటి జరిగినటువంటి చర్చల్లో భాగంగా కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, ఇవన్నిటిని కూడగట్టుకొని గత 4 రోజులుగా 8 మంది కార్మికులు ఇబ్బందిగా ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఎగ్జిట్ చేయడానికి పూర్తిగాను కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. విజువల్స్ లో కూడా మనం చూసినట్లయితే ప్రధానంగా ఏదైతే ఆ 8 మంది కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నారు, వారికి ఓదార్చడానికి ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్స్తుంది. ఎవరైతే గతంలో ఈ 36 మంది ఎవరైతే బయటకి ఎగ్జిట్ ఉన్నారో వారిని కూడా ప్రమాదాలకు ఉన్నట్టు వారిని కూడా ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. 8 మందికి పూర్తిగా బయటికి తీయడానికి మాత్రం పూర్తి స్థాయిలోనే తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగింది. ఇది తెలంగాణలోని శ్రీశైలం సొరంగం మార్గం దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి 4 రోజులకు సంబంధించిన ఘటన ఈ విధంగా ఉందని స్పష్టంగా చెప్పవచ్చు.